హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డుల విషయంలో ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో రేషన్ కార్డ్స్ అనేటివి స్మార్ట్ రేషన్ కార్డులుగా ఏటీఎం కార్డు సైజులో డిజైన్లో అయితే రాబోతున్నట్లు సమాచారము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, రేషన్ కార్డు ఈ స్మార్ట్ కార్డు ఏ విధంగా ఉంటుంది, ఏమేమి వివరాలు ఉంటాయి, సో ఇవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా మీరు మీ సేవ నందు ఈ యొక్క రేషన్ కార్డులకి అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే మీకు అందరికీ కూడా త్వరలోనే రేషన్ కార్డులు అనేటివి జారీ కాబోతున్నాయి. అలానే పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు అనేటివి జారీ చేయబోతున్నారనమాట. అటువంటి కార్డ్స్ ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. సో లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేటు, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారండి. సో ఇప్పుడు మనము ఈ స్మార్ట్ కార్డ్స్ అన్నీ కూడా మన యొక్క పొరుగు రాష్ట్రాల్లో అయితే చూస్తున్నాం అనమాట. సో తమిళనాడులో అయితే స్మార్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్మార్ట్ కార్డ్స్, ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటివి తీసుకురావాలని చూస్తుందన్నమాట. సో ఇక్కడ దీని మీద బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మన యొక్క కుటుంబం యొక్క వివరాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి ఉంటారనమాట. కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్సు, రేషన్ షాప్ నెంబరు, ఇతర వివరాలన్నీ కూడా దాంట్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో కార్డు కూడా మహిళల పేరు మీద ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒకవైపు సీఎం, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో అయితే ఉంటుంది ఈ స్మార్ట్ కార్డ్ మీద అని చెప్పి చెప్తున్నారనమాట. సో పూర్తి వివరాలు ఇంకా చూసినట్లయితే రాష్ట్రంలో కోటి రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు వస్తున్న రేషన్ కార్డు దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్నటువంటి పాత కార్డుల స్థానంలో కూడా కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సో దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తుంది. సో మనకు వచ్చే నెలలోనే ఎందుకని చెప్తున్నారంటే వచ్చే నెలలో ఫస్ట్ వీక్ అంతా కూడా ఎమ్మెల్సీ కోడ్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో తర్వాత ఈ రేషన్ కార్డుల జారీ అనేది జరుగుతుంది. సో గత పాత రేషన్ కార్డులకు కొంచెం తక్కువలో పోస్టు కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తుందండి. సో ఉమ్మడి ఏపీలో కూడా 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడా ఫోటో ముందు కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ వెనక వైపు పొందుపరిచారనమాట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని రేషన్ కార్డులు మంజూరైతే చేశారు. అయితే కేంద్రం ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ తీసుకువచ్చింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా పూర్తిగా మారడం జరిగిందని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి దాదాపు 26 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో సగం వరకు అప్లికేషన్ను పరిశీలించి వచ్చే నెల మొదటి వారంలో మార్పులు చేర్పులకు ప్రక్రియ పూర్తి చేయనున్నారనమాట. సో సన్నబియ్యం పంపిణీ చేసేలోగా 1,00,000 మందికి డిజిటల్ కార్డులు అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 2 రోజుల క్రితం అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా విస్మరించిందని, మన ప్రభుత్వం వీలైనంత త్వరగా డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారనమాట. దీంతో అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు అయితే చేస్తున్నారండి. అంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులు అంటే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించి ఆ యొక్క స్థానంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసే విధంగా ఒకవైపు సీఎం, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రులు మధ్యలో వచ్చేసి తెలంగాణ లోగో ఉండేట్లు ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారు. మొదటగా వచ్చేసి 1,00,000 కుటుంబాలకైతే పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారండి. మీ సేవ ద్వారా దాదాపు 1.3 లక్షల దరఖాస్తులు అనేటివి రావడం జరిగింది. మరో 1,00,000కు పైగా రావచ్చని ప్రభుత్వ అధికారుల అంచనా అన్నమాట. పరిశీలనలో కూడా గృహిణి లేదా కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా ఉంటాయని చెప్పని చెప్తున్నారండి. ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు కొన్ని వీడియోస్ అనేటివి చూస్తూ ఉంటారనమాట.
కొత్త రేషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని. సో వాళ్ళందరూ కూడా చూపించేటువంటి వెబ్సైట్ అయితే ఇదేనండి, ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్. సో ఇందులో ఏందంటే ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, కొత్త రేషన్ కార్డు అయితే డౌన్లోడ్ కాదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓల్డ్ రేషన్ కార్డు మీద పెట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినట్లయితే మీకు రేషన్ కార్డు అనేది చూపిస్తుంది అన్నమాట. అదే పాత రేషన్ కార్డు మాత్రమే చూపిస్తుందని చెప్తున్నాను. సో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు డిజిటల్ కార్డులు అనేటివి అవుతున్నాయి కాబట్టి సో మనకు కొత్తగా అప్డేట్ చేసి ఈ వెబ్ పేజ్ని సో మనకు కొత్త రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా సో ఆప్షన్స్ అనేవి తీసుకురావచ్చు అనమాట. అవి ఫ్యూచర్లో అయితే ఉంటాయి, నేను వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ లోపల మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అప్డేట్ అన్నిటినీ కూడా వీలైనంత వరకు వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఆర్టికల్స్, అదేవిధంగా వివిధ రకాల సోషల్ మీడియాల ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీచెక్ చేసుకొని నేను మీకు వీడియోస్ అనేవి చేస్తున్నాను.